ఎందుకనంటే ఇహలోకంలో మనం బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా ఉద్యోగం కావాలి అని అంటే ఖచ్చితంగా మనకు చదువు ఉండాలి. చదువు ఉన్నవాడికి ఉద్యోగం ఇస్తారు, చదువులేనివాడికి ఎవరిస్తారు ఉద్యోగం? ఎలాగైతే చదువున్న వాడికే ఉద్యోగం ఇస్తారు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వాడికే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం అందరికి వచ్చేది. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారికే వస్తుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరలేడని చెప్పినటువంటి ప్రభువు నామములో బాప్తిస్మం పొందాలా, అప్పుడే పరలోకం. పుణ్యం చేస్తే పరలోకం, పాపం చేస్తే నరకం ఏమీ లేవండి. పుణ్యం చేసినా పాపం చేసినా దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మీ నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వలె ఉన్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా, మనం ఎన్ని నీతి బోధలు చేసినా, లేకపోతే మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే అదంతా ఏమవుతుందండి? వ్యర్థం. ఇది అసలు విషయం.